దేవుని యొక్క మహాకృప, దేవుని ప్రేమ మరలా తిరిగి ఈస్టర్ తరువాత మొదటి ఆదివారపు ఆరాధన. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగాలు మనం 3 వాక్య భాగాలు చదవగా విన్నాం. ఆదికాండము యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుము అని అతనితో చెప్పాను. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, 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 మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత ఆదివారము పునరుద్ధాన పండుగ ఘనముగా జరిగించినటువంటి సంఘమును బట్టి, దైవజనులను బట్టి, సిఆర్ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినము ఈ ప్రాముఖ్యమైన ఆరాధనలో నీ నామాన్ని సంఘముతో కలిసి, కుటుంబంతో కలిసి గణపరచటానికి నీవిచ్చినటువంటి సత్సమయము కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ, నిలువు పెట్టినటువంటి నాయన నీ దాసుని సిలువ చాటున మరుగుపరచి మాతో మీరు మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగాలు 3 వాక్య భాగాలు మనం చదవగా విన్నాం. ఈ సువార్త వాక్య భాగానికి ఒక టైటిల్ మనం ఏర్పాటు చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. చెబుతారండి, దేవుడిచ్చిన బాధ్యత అనే మాట జ్ఞాపకం చేస్తున్నా. పేతురును యేసు ప్రభు పునరుద్ధానము తరువాత ఆయనను దర్శించి 3 మారులు ప్రశ్న వేస్తూ ఉన్నట్లుగా చూస్తా ఉన్నా. మొదటి మాట ఆలోచన చేస్తే, ఇక్కడ సీమోను పేతురును చూచి, నీవు వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమించుచున్నావా? యేసు ప్రభు 3 పర్యాయాలు వేసినటువంటి ప్రశ్నకు తాను చెప్పుచున్నటువంటి జవాబు ఏమిటి అని ఆలోచన చేస్తే, నీవే ఎరుగుదువు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు 2వ మారు అడుగుచూ ఉన్నాడు. 3వ మారు అదే మాట అడుగుచూ ఉన్నాడు. ఈ 3వ మాటలో మనము చూస్తూ ఉన్నప్పుడు అక్కడట అతను వ్యసనపడినట్లుగా చూస్తూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభు అడిగినప్పుడు 3 ప్రశ్నలు, యేసుక్రీస్తు ప్రభు అడుగుతూ ఉన్నప్పుడు సూటి అయినటువంటి జవాబు చెప్పక, పేతురు ఇచ్చే జవాబు ఏ విధంగా ఉందంటే, నీవే, నిన్ను ఎలాగో ప్రేమిస్తున్నానో నీవు ఎరుగదు. ప్రియులారా, మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇదే మాట స్నేహపూర్వకంగా వారిని, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనేటప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను ప్రేమిస్తున్నాను అని నీకు తెలుసు కదా
ఈ జవాబు సరి అయినది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు పేతురుని 3 పర్యాయాలు అడగటానికి ఓ ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఉంది. ఇక్కడ పేతురు వ్యసన పడటానికి ఓ ప్రత్యేకమైనటువంటి కారణము ఉంది. పేతురు అంటే యేసయ్యకు తెలుసు, యేసయ్యను ఎలాగూ ప్రేమిస్తున్నాడో పేతురుకి తెలుసు. ఇక్కడ 3 బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు పేతురుకి యేసు ప్రభు. ఆ 3 బాధ్యతలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము. మొట్టమొదటి మాట గొర్రె పిల్లలను మేపుము. రెండవ మాట ఆయన అంటున్నాడు గొర్రె పిల్లలను కాయుము. 3వ పర్యాయము అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు నా గొర్రెలను మేపుము అని ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. పేతురు యొక్క జీవిత విధానం అంతా ప్రభువుకు తెలుసు. పేతురుకున్న మంచి సాక్ష్యము తెలుసు. పేతురికి ఉన్నటువంటి దుడుకుతనము కూడా యేసు ప్రభువుకి తెలుసు. ప్రతి విషయంలో యేసు ప్రభువు దగ్గరికి వచ్చి నేనున్నాను అని ముందు జవాబు చెప్పే వ్యక్తి, he was in something confusion. ఎందుకు అని ఆలోచన చేస్తే ప్రభువుతో చేసినటువంటి వాగ్దానాల మీద తాను నిలవబడలేని పరిస్థితి ప్రభువు అడిగినప్పుడు తనకు కలచి వేస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో యేసుక్రీస్తు ప్రభు పేతురుని అడుగుతూ ఉంటున్నప్పుడు పేతురు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నానని నీకు తెలియదా? యేసుక్రీస్తు ప్రభు పేతురు యొక్క ప్రేమ ఎటువంటిదో ఆయన అర్థం చేసుకుంటూ, ఇక్కడ ప్రేమలు అనేవి 4 విధాలుగా ఉన్నాయని 4 గ్రీకు మాటల్లో తెలియజేస్తూ ఉన్నది. మొట్టమొదటి మాట ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎరాస్మస్ అనే మోహపు ప్రేమ. రెండవ రకం ప్రేమ ఓర్గే అనే ప్రేమ, ఇది కాముకత్వపు ప్రేమ. 3వ ప్రేమ ఫీలియల్ లవ్ అంటారు, అనగా స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ. 4వ ప్రేమ ఉంది, ఇది అగాపే అని అంటారు, ఇది దేవుని ప్రేమ. ఈ 3 ప్రేమలు లోకములో ఉన్నటువంటి వివిధ రకములైన ప్రేమలు. 4వ ప్రేమ అగాపే ప్రేమ, అనగా దేవుని ప్రేమ. ఈ 4 ప్రేమలలో నువ్వు ఎలాగో ప్రేమిస్తున్నావు అంటే యేసు ప్రభు కన్ఫర్మ్ చేసుకున్నది పేతురు యొక్క ప్రేమ స్నేహపూర్వకమైనటువంటి ప్రేమగా జ్ఞాపకం ఆయన చేసుకుంటూ, నా గొర్రె పిల్లలను కాయము మేపుము అనే ఒక బాధ్యత పేతురికి అప్పగిస్తూ ఉన్నాడు. పేతురు యొక్క పరిస్థితి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని సిలువ వేసిన తరువాత మరలా తిరిగి తన యొక్క చేపలు బట్టి వృత్తికి తాను వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియుల, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము తర్వాత మరలా శిష్యులను ఆయన దర్శించాడు. 40 దినాలు 11 మారులు ఇంచుమించు 500 మందికి ఆయన కనబరుచుకున్నాడు అని సత్యాలు చరిత్రలో రాయబడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పేతురును గురించి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒప్పుకోలు లేక మెచ్చుకోలు అనేది, అప్రిషియేషన్ అనేది ఒకసారి ఆలోచన మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ పేతురుని కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు నువ్వు కేఫా అని పిలువబడతా అంటున్నాడు. కేఫా అనే మాట అరామేయిక్ పదముగా మనం గుర్తిస్తూ ఉన్నాం. కేఫా అనే మాటకు రాయి అని అర్థం ఇస్తుంది. దాన్ని పెట్రోస్ అని పిలుస్తారు. ప్రియులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కైసరియా ప్రాంతానికి దెకపోలే పట్టణం, అనగా అది ఎత్తైన పీఠభూమి, 10 పట్టణములు కలిసే స్థలం. యేసు ప్రభు అక్కడికి వచ్చే శిష్యులను అడుగుతున్నాడు, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారంటే
దే ఆర్ గివింగ్ డిఫరెంట్ ఆన్సర్స్. కానీ పేతురు ఆయన వచ్చి అంటాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నేను ఎరుగుదు. ఇది తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప ఇది లోకములో మనుష్యుల వలన ఇది నీకు బయలుపరిచేది కాదు అని యేసుక్రీస్తు ప్రభు పేతురుని ఆయన మరి అప్రిషియేట్. యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు పేతురుని అభినందిస్తూ ఉంటున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 16వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు. ఎందుకు పేతురు ధన్యుడు కాబడ్డాడు? ఎందుకు పేతురుని ప్రభు ధన్యుడు అని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడంటే ఎవరూ చెప్పలేనటువంటి సత్యం. ఇక్కడ పేతురు మాత్రమే క్రీస్తు ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. 18వ వచనంలో చూస్తే, ఈ బండ మీద ఈ సంఘమును కడతా. బండ ఎవరు అంటే పేతురు, కేఫా, పెట్రాస్, రాయి అని చెప్పి ఉంటాం. అంటే పేతురు అనే బండ మీద క్రీస్తు సంఘాన్ని ఆయన నిర్ణయిస్తాను, మరి ఇక సంఘాన్ని నేను కడతాను అని ఆయన చెబుతూ ఇంకా ఇచ్చే గొప్ప భాగ్యం ఏమిటని ఆలోచన చేస్తే 19వ వచనంలో అంటాడు, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీకు నేను ఇస్తాను. పేతురుకి దేవుడు ఎంత గొప్ప ధన్యత ఆయన ఇచ్చాడు ఆలోచన చేద్దాం ప్రియులారా. పేతురు తన యొక్క జీవితంలో క్రీస్తు ప్రభువును ప్రేమించినటువంటి వ్యక్తిగా అనేక సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తిస్తూ ఉన్నారు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువుని రాను వారు కత్తులతో గుదియలతో వచ్చి చంపటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పేతురు కత్తి తీసి మలుకొని దాస్తుని యొక్క చెవి తిరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవసరమైతే నా ప్రాణాన్ని నీ కొరకు ఇస్తానని చెప్పినటువంటి ఈ పేతురు గొప్ప వ్యక్తిత్వము కలిగినటువంటి వాడు. పేతురుకు ఉన్నటువంటి ఇంకా గొప్ప లక్షణాలు మనం ఏమిటని ఆలోచన చేస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు పేతురు కొరకు చెప్పే ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, పేతురు గారట స్తంభానికి ఆయనకు ఒక మూల స్తంభము అని గలతీ పత్రికలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. రోమా వాడినటువంటి క్లెమెంట్ అంటున్నటువంటి మాటలు, ఆయన తన గ్రంథములో రాసుకున్నటువంటి మాటలు ఏంటంటే, పేతురు గారట విశ్వాస వీరుడు అని తన గ్రంథములో రాసుకుంటున్నాడు. ఐరేనియస్ ఈ యొక్క రోమా సంఘాన్ని స్థాపించినటువంటి ఈ బిషప్ పరిపాలన ప్రవేశపెట్టింది ఎవరు అంటే పేతురు గారే ప్రవేశపెట్టారని ఆయన రాసుకున్నాడు అనే మాటలు తెలియజేస్తున్నాయి. ఇగ్నేషియస్ ఈయన అంటాడు, ఈ సంఘముపై పేతురుకి అధికారము ఉన్నది. రోమన్ కేథలిక్ వారు అంటున్నటువంటి మాట, ఈ యొక్క పేతురు అటండి రోమా సంఘ స్థాపన ఆయన చేశాడని, సంఘాన్ని స్థాపించిన నాటి నుండి 25 సంవత్సరాలు ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఆయన నడిపించాడు అని రోమన్ కేథలిక్ వారు తెలియజేస్తూ ఉంటున్నారు ప్రియులారా. అటువంటి పేతురు గారి యొక్క జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని ఆలోచన చేశాం. ప్రభువు కొరకు ముందుకొచ్చిన మంచి సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పేతురు గారు
ఈ యొక్క కపెర్నహూములో క్రీస్తు ప్రభుతో వెళ్ళినప్పుడు కపెర్నహూములో ఉన్న పేతురు గారి యొక్క గృహములో యేసుక్రీస్తు ప్రభుట విశ్రాంతి తీసుకునేవాడనే చరిత్ర వ్రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా. వీళ్ళ తండ్రి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, సన్హెద్రిన్ సభలో సభ్యుడుగా ఉన్నాడు. తనని సులుగులో ఉంటుడుగా అక్కడ వారి యొక్క అధికారాలు ఆయనకు ఇష్టము లేక చదువు విడిచి తిరిగి వచ్చినటువంటి ముక్కుసూటి మనిషి అని చెప్పబడుతూ ఉన్నది. ఇటువంటి ఈ యొక్క పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినట్లే 3 పర్యాయాలు నీవు ఎవరో నాకు తెలియదని బొంకిన సందర్భాలు. 3 పర్యాయాలు యేసు ప్రభు ఎరిగిన వాడిగా ముందే చెప్పాడు, నీవు ముమ్మారు నీవు బొంకుతావు. అట్టి రీతిగా ఇంత గొప్ప లక్షణాలు తత్వము కలిగి ఉన్నటువంటి పేతురు లోకానికి భయపడి క్రీస్తుని ఎరగనని ముమ్మారు బొంకినటువంటి సందర్భము చేత యేసుక్రీస్తు ప్రభు ఈవేళ ఆరాధనలో ఎన్నిసార్లు ఆయన నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు చెప్పండి? 3 సార్లు ఆయన అడుగుచూ ఉన్నాడు. కాబట్టి పేతురు యొక్క గిల్టీ కాన్సెన్స్ ఏంటి అంటే, నేను ముమ్మారు బొంకాను కాబట్టే నన్ను ముమ్మారు గుచ్చి ఆయన నన్ను అడుగుతున్నాడనే ఉద్దేశంతో ఏమంటాడంటే, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగువా? దేవునికి సమస్తమును కూడా తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయినప్పటికీ కూడా పేతురు యొక్క జీవితంలో తన పొరపాట్లు సరి చేసుకుంటానికి ప్రభు అక్కడ ఒక అవకాశాన్ని ఇచ్చి 3 మార్లు తను ప్రశ్నించి ఆయన ఆ గొర్రెల కాపరి యొక్క ఆ పిల్లల యొక్క బాధ్యత అప్పగిస్తున్నాడు. ఇక్కడ సంఘము కాపరి, గొర్రెల కాపరి. సంఘ కాపరి సంఘాన్ని నడిపించాలి, గొర్రెల కాపరి గొర్రెలను నడిపించాలి. మరి ఏ గొర్రెలను నీవు నడిపించాలి? నువ్వు కాయాలి, నువ్వు మేపాలి అని దేవుడు బాధ్యతలు అప్పగిస్తా ఉన్నాడు. అంటే నోరు లేని మూగజీవులు గొర్రెలు కాదు, కానీ గొర్రెలు అంటే మనమే. 100వ సంకీర్తన మీరు చదువుకుంటే, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. కాబట్టి మనము గొర్రెలమైతే మన కాపరి ఆయన. ఇక్కడ కాపరి యొక్క బాధ్యత అనేది నువ్వు కలిగి ఉండాలి. ఏ కాపరి యొక్క బాధ్యత కలిగి ఉండాలి? ప్రభు అంటాడు యోహాను సువార్తలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, గుడ్ షెపర్డ్. కాబట్టి గొర్రెల కాపరిని, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెల కొరకు నా ప్రాణమును నేను పెడతాను. అంటే కాపరత్వం అనేది ఎలాగ ఉండాలంటే, తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టేవాడిగా ఉండాలి. ఆ మాదిరి యేసయ్య సిలువలో చూపెట్టాడు ప్రియులారా. ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఎలాగో ప్రేమించానో మీరును కూడా అలాగునే ఇతరులను ప్రేమించండి. లవ్ దే నైబర్. ప్రేమ లేని వాడైతే వ్యర్థుడని. కాబట్టి పేతురికి ఏ బాధ్యత పునరుత్థానం తర్వాత అప్పగిస్తున్నాడంటే, గొర్రె పిల్లలను మేపాలి, కాయాలి అంటూ ఉన్నాడు ప్రియులారా. అంటే గొర్రెల కాపరి అనగా అది ఏదో సాదాసీదా ఉద్యోగం కాదు. ఆ యొక్క గొర్రెలు కాపరత్వంలో చాలా శ్రమలు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి. అందుకని దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తోడేలను చంపాడు, సింహాన్ని చంపాడు. ఎందుకంటే వాడి నోటిలో చిక్కుకున్నటువంటి గొర్రె పిల్లలను రక్షించటానికి. కాబట్టి గొర్రెల కాపరికి భద్రత లేదు. అందుకని 23వ కీర్తనలో కాపరిగా ఉన్నటువంటి దావీదు క్రీస్తు ప్రభుని తన కాపరిగా చేసుకుని, దేవుని కాపరిగా చేసుకుని, తన చేతిలో ఒక గొర్రె పిల్లగా తను మలచబడ్డాడు ప్రియులారా. ఎందుకంటే మానవ కాపరి చేతిలో లేనటువంటి రక్షణ దేవుని మనకు కాపరిగా చేసుకోగలిగితే మనకు రక్షణ కలుగుతుంది. అందుకే అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇప్పుడు కాపరి యొక్క బాధ్యత ఆకలి తీర్చాలి, దప్పిక తీర్చాలి.
అందుకని భక్తుడు 23వ కీర్తనలు అంటాడు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తున్నాడు. ఇక్కడ కాయము మేపుము. కాయము అనగా వాటికి కలిగే ప్రమాదం నుండి ప్రొటెక్ట్ చేయాలి. నీవు మేపుము అంటే ఆకలి దప్పికలు తీర్చాలి. అందుకే 23వ కీర్తనలు అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచు ఉన్నాడు. అంత మట్టుకి కాదు, కానీ అవసరమైతే వాటి ఆహారము కొరకు మధ్యాహ్నపు వేళ ఆహారాన్ని మాని ఆ మిడ్డ మధ్యాహ్నం మండు టెండలు తల కాల్చుకుంటూ పొట్ట కాల్చుకుని వాటి ఆకలి తీర్చవలసినటువంటి బాధ్యత ఉంచి ఉన్నది. వాటి మీదకు వస్తున్నటువంటి ప్రమాదాలు ఎదుర్కొనటానికి మెలకువ కలిగి ఉండాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపు. 23వ కీర్తనలో యెహోవా ఏమయ్యున్నాడు? కాపరి. కాపరి యొక్క బాధ్యత తన మందను శ్రద్ధతో మేపాలి, కాయాలి, రక్షించాలి, ఆకలి దప్పికలు తీర్చాలి. యెహెజ్కేలు గ్రంథంలో దేవుని వాక్యం అంటుంది, జీతగాడే తోడేలు వచ్చేట చూచేవాడు పారిపోతాడు. మంచి కాపరి యొక్క లక్షణాలు, నడవలేనటువంటి వాటిని, కుంటి వాటిని, పిల్లలను వాటిని తోలుకుని వస్తాడు, భుజాన్ని వేసుకుంటాడు. గాయపడినటువంటి వాటికి గాయమును కట్టుతూ ఉంటాడు. అలాగ చక్కటి మాటలు మంచి కాపరి యొక్క లక్షణాల్లో ఉంటూ ఉన్నాయి. మన కాపరి తన యొక్క సుఖ సంతోషాలు విడిచిపెట్టి గొర్రెలమైనటువంటి మన కొరకు, సంఘము కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టి మరణించవలసినటువంటి మనలను తిరిగి ఆయన తన యొక్క మరణము ద్వారా బ్రతికించిన సందర్భం పునరుద్ధాన పండగ వేడుక ప్రియులారా. కాబట్టి ఇక్కడ పేతురుని పిలిచి యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నా గొర్రె పిల్లలను మేపాలి, కాయాలి. ఇది నీ గురుతర బాధ్యత. నీవు ముందైతే నీ కాపరినే విడిచిపెట్టావు, పారిపోయావు, బొంకావు, నీ ప్రాణాన్ని కాపాడుకున్నావు, నన్ను ఎరగనన్నావు. కానీ పునరుద్ధాన ప్రత్యక్షతలు నువ్వేం చూచావంటే, నేను చనిపోవటం, సమాధి చేయబడటం, తిరిగి మరలా 3వ దినాన్న తిరిగి లేవటం నీవు చూచావు. కాబట్టి ఇదిగో నీ విశ్వాసం అనేది ఏమవ్వాలి, అది బలపడవలసినటువంటి అవసరత ఉందని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చాలా విలువైనటువంటి ఆధిక్యత ఆయన ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి నీవు ఫీలియల్ లవ్ అనగా స్నేహ సంబంధమైన ప్రేమ అప్పుడు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ నీ ప్రేమ ఇది దేవుని ప్రేమగా మారాలి. కొరింథీ 1వ పత్రికలో మనం ఇంటికాడ 13వ అధ్యాయంలో చూస్తే ప్రేమకున్నటువంటి లక్షణాలు, ప్రేమ, విశ్వాసము, ప్రేమ, ఇంకా నిరీక్షణ. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ లేనివాడునైతే వ్యర్థుడు అని చక్కటి మాటలు రాస్తూ ఉంటూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ. కాబట్టి పేతురు దేవుడు అప్పగించినటువంటి ఆ గురితర కష్టతరమైనటువంటి బాధ్యతను, అనగా గొర్రెలు అంటే ఈ మేకలు గొర్రెలు కాదు, కానీ సంఘమును గొర్రెలతో పోల్చి ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆ యొక్క మాట చెప్పున బాధ్యత కలిగి ఎంతవరకు ఆ బాధ్యత నిర్వర్తించాడు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పేతురు హతసాక్షిగా మరణించాడని చరిత్రలో వ్రాయబడుతుంది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తరువాత ఈ శిష్యులట యూదులకు భయపడి వాళ్ళు దాక్కున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఎన్నో రకాల హింసాకాండకు వారు గురి అయినట్లుగా చూస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ పేతురు కొరకు మాట్లాడితే ఆయనట భయంకరమైనటువంటి ముళ్ళ కొరడాలతో కొట్టి హింసించారు అనే మాట రాస్తూ ఉంటున్నారు. చరిత్రకారుడైనటువంటి యూసిబిసియస్ ఆయన అంటున్నాడు తన యొక్క గ్రంథములో, నీరో చక్రవర్తి కాలములో పేతురట అండి ఆయన చాలా దారుణమైనటువంటి హింసలు అనుభవించాడు అని చెబుతూ ఉంటున్నాడు.
ఎంత భయంకరమైన కఠినమైన శిక్ష విధించబడిందంటే, పేతురును వేసినటువంటి చెరసాల ముక్కుపుటాలు బ్రద్దలైపోయే దుర్వాసనతో నిండినటువంటి ఆ యొక్క చెరసాలట అండి. అంతేకాకుండా చీకటి గదటండి. చేతుల గట నిలువు సంఖ్యలు వేశారట. నేల మీద పండుకుంటానికి అవకాశము లేనటువంటి పరిస్థితుల్లో 9 మాసాలు కఠినమైనటువంటి హింసను తాను పొందాడట. ప్రభువును స్మరిస్తూ ఉండేవాడట. చనిపోయే ముందు భార్యకు చెప్పినటువంటి చివరి మాట, నీవు ప్రభువుని స్మరించుకో అనే మాటలు ఆయన మరి తెలియజేస్తూ క్రీస్తు శకం 67లో వాటికన్ కొండ మీద నీరు చక్రవర్తి తోటలో హతసాక్షిగా పేతురు ఆయన చనిపోయాడు. ప్రియులారా, మొదటి మాట ఆలోచన చేస్తే పేతురు పిరికి పేతురు, దుడుకు పేతురు యేసు ప్రభు తనకు అప్పగించిన గురుతర బాధ్యతను బట్టి తన కళ్ళ ముందు తన కొరకు సిలువ వేయబడిన యేసును సిలువలో చుచ్చి చనిపోయిన యేసు సమాధిని గెలిచి లేచిన యేసు అని గుర్తించి పునరుద్ధానుడై కనిపించినటువంటి యేసు ద్వారా విశ్వాసములో వేరుపారి తన యొక్క సిలువ మరణం ఏ విధంగా యాక్సెప్ట్ చేశాడంటే, అయ్యా నీతిమంతుడైన యేసు, ఏ పాపము లేని యేసుకు సిలువ మరణం వేశారు. నేను భయంకరమైన పాపిని, ఆ సిలువ మరణం నాకు సరిపోదు కాబట్టి నన్ను తల్ల క్రిందులుగా సిలువ వేయండి. పేతురు పిరికివాడు దుడికివాడు ఈవేళ కఠినమైన మరణాన్ని కోరుకున్నాడు. ఎక్కడిదంటే యేసుక్రీస్తు ప్రభు 3వ దినమున తిరిగి లేచిన పునరుద్ధరణ అనుభవము ద్వారా ప్రభువు కొరకు మరణించటానికి ఇష్టపడి తల్ల క్రిందలుగా ఆయన సిలువ వేసుకొని ప్రభువు కొరకు చనిపోయాడు. ప్రియులారా, ఆయన యొక్క సమాధి కూడా వాటికన్ కొండ మీద నీరో చక్రవర్తి తోటలో ఉంది. అంతేకాకుండా వాటికన్ సిటీలో ఆయన సమాధి మీద ఒక చక్కటి దేవాలయం, పేతురు దేవాలయం కట్టారని చరిత్రకారులు రాస్తూ ఉంటున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము తర్వాత పిరికి వాడినటువంటి పేతురుకి ఏమిచ్చాడండి? గురితర బాధ్యత. ఇదిగో సంఘమును, నా విశ్వాసులనే గొర్రెలను నీవు దేనితో, పచ్చిక గడ్డి కాదండి, నీరు కాదండి, పరిశుద్ధ సంస్కారాన్ని తీసుకుంటూ ఉంటుండగా దైవజనులు అభిషేకిస్తారు. అయ్యా ఇదిగో నీ యొక్క శరీరము, నీ రక్తము, అక్కడ రొట్టె ద్రాక్షరసము 2 అలాగూ కనిపిస్తాయి. కానీ వాటిని ఎత్తి దైవజనులు ప్రార్థించినప్పుడు స్టాన్షియేషన్, సబ్స్టాన్షియేషన్ అని 2 రకాల మార్పులు చెందుతాయి. ఆ రొట్టెను పట్టుకొని అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభు శరీరముగా మార్పు చెందుతుంది. ఆ యొక్క ద్రాక్షారసాన్ని ఎత్తి, ఆ పాత్రను ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభు యొక్క రక్తముగా అది మార్చబడుతుంది. కాబట్టి ఈ సంఘము అనే ఈ యొక్క విశ్వాసులము అనే గొర్రెలను ఏం చేయాలి పేతురు? విశ్వాసములో దేవుని వాక్యము చేత, దేవుని యొక్క శరీర రుద్రాల చేత ఏం చేయాలి? మేపాలి. అంటే వారిని నడిపించాలి, వారిని వాక్యములో పోషించాలి, ఆధ్యాత్మికంగా బలపరచాలి. బాగా మంచి ఫుడ్ అంటూ మనం పెట్ డాగ్స్కి కానీ, లేకపోతే గొర్రెలకు కానీ, ఎడ్లకి కానీ మంచి ఫుడ్ మనం వేస్తామనుకోండి, చాలా ఫ్యాటీగా ఉంటారు. కానీ మనం గొర్రెలము అంటే లిటరల్గా ఆ నోరు లేని గొర్రెలము కాదు, దేవుని యొక్క దృష్టిలో విధేయులముగా ఉండవలసిన గొర్రెలము అంటూ ఉన్నాడు. ప్రియులారా, అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొర్రెలైనటువంటి వారికి ప్రత్యేకత ఏమిస్తున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఏమి సంతరించుకోవాలి చెప్పండి? పరలోక రాజు. ఎవరికిది? మేకలక గొర్రెలక? గొర్రెలు అంటే తిరుగుబాటు చేయనివి, మాట వినేవి, మాట వినేవి, వెంబడించేవి. అందుకని ప్రభు ముద్దుగా మనల్ని ఏం పేరు పెట్టుకున్నాడు? నా గొర్రెలు. కాబట్టి మేకలను అంటున్నాడు, మీరు తిరుగుబాటు చేశారు, తిరస్కరించారు, మాట వినలేదు, కాబట్టి మీకు ఇదిగో నిత్య నరకము,
కాబట్టి ప్రభు ఎంత చక్కటి టైటిల్ ఇచ్చాడండి మనకి సంఘానికి. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురికి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత, హతసాక్షి అయ్యే పర్యంతము కూడా, శ్రమలలో కూడా అతడు చక్కగా నెరవేర్చి ప్రభువుని గణపరిచినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నా. మొదటి మాట ఏంటో చెప్తారా? రెస్పాన్సిబిలిటీ, దేవుడిచ్చిన బాధ్యత. దేవుడిచ్చిన బాధ్యత. 3 దేవుడు అనే మాటతో నేను వాక్య ధ్యానం చేస్తున్నాను. రెండవ మాట ఆలోచన చేస్తే పత్రిక వాక్య భాగం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. 3వ వచనం చదువుకుందామా? నేను ముగిస్తాను పావు గంటలో. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఎందుకు స్తుతించబడాలంటే మృతులలో నుండి, చనిపోయిన వారిలో నుండి, సమాధి చేయబడినటువంటి వారిలో నుండి, చదవమ్మా, యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. ప్రియులారా, మన నిరీక్షణ ఎటువంటి నిరీక్షణ అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, జీవముతో కూడినటువంటి నిరీక్షణ ప్రియులారా. రారు లేవరు అనేది కాదు ప్రియులారా. యేసు ప్రభు ఆయన చనిపోయి లేచాడని కొంతమంది నేను పేర్లు చెప్పను, కానీ భక్తులైన వారు చనిపోతే నేను లేస్తానని వాళ్ళు చెప్పలేదు, కానీ ఆరాధించే సంఘం వాళ్ళ మీద మమకారం చేత 3 దినాలు సమాధిలో ఉంచినటువంటి చరిత్ర నాకు 2 తెలుసు. సత్యం వాళ్ళు చెప్పలేదు. సంఘానికి ఉన్నటువంటి నమ్మిక. వారు లేచారా? ప్రశ్న. క్రీస్తు తప్ప ఎవరు లేవలేదే. క్రీస్తు మాత్రమే లేచాడు. ఆయన లేచాడు. మన నిరీక్షణ ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము, క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో వారు లేస్తారు. చదవమ్మా. అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున ఎలాగ జన్మించాడండి? ఈజ్ ఇట్ పాసిబుల్? ఆయన మనలను మరలా ఎలాగ జన్మింపచేశాడు? ఆయన మరణము ద్వారా మన మరణమును కొట్టివేశాడు, మన మరణమును మృంగివేశాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయము ఎక్కడా? ప్రియులారా, మనం జ్ఞాపకం చేస్తాను, మరలా జ్ఞాపకం చేస్తాను. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేశాడట. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట. క్రీస్తు ప్రభుని సమాధి నిలవలేకపోయింది. యేసు ప్రభు ఆయన పునరుద్ధానమైన తర్వాత మరి శిష్యులు గదిలో ఉండి తలుపులు మూసుకుని ఉంటుండగా లోపలికి వెళ్ళటానికి మూయబడినటువంటి తలుపులు నిలపలేకపోయే. ప్రియులారా, 2 విశ్వాసులారనే కీర్తన మనం పాడుకుంటున్నప్పుడు ఆ యొక్క బలమైనటువంటి యొక్క ద్వారాలు కూడా మరణాన్ని నిలుపలేకపోయాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు మన నిరీక్షణ ఏంటో చెప్పండి. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో చదవక్కర్లేదు. క్రీస్తునందుండి మృతులైన వారు ఎప్పుడు లేస్తారు? మొదట లేస్తారు, తరువాత సజీవులమైన మన నిరీక్షణ. ఆయన లేచాడు, నేను లేస్తాను. నా యేసు లేచాడు, నన్ను ఆయన లేవదీస్తాడు. అది మనకున్నటువంటి నిరీక్షణ. కాబట్టి తన విశేష కనికరము చెప్పున ఆయన మనలను ఏం చేశాడండి? మరలా జన్మింప చేశాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఈ 2వ వాక్య భాగానికి నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే దేవుడు ఇచ్చే బహుమానం. ఏంటో చెబుతారా? దేవుడు ఇచ్చే బహుమానం. మరి మొదటి టైటిల్ ఏమిటి? దేవుడిచ్చిన బాధ్యత సంఘానికి. ఈ యొక్క నిరీక్షణ కలిగి, పునరుద్ధరణ విశ్వాసము కలిగి, ప్రభువులో పేతురు వలె కష్ట సుఖాల్లో బాధ్యత కలిగి ప్రభువు కొరకు జీవించేటప్పుడు ప్రభు మనకిచ్చే బహుమానము, దేవుడిచ్చే బహుమానము అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. 1 కొరింథీ 15వ అధ్యాయం 21వ వచనం. ఇక 10 నిమిషాలు ఉంది మనకి. 1 కొరింథీ చదవండి అమ్మ. మనుష్యుల ద్వారా మరణము వచ్చాను, కనుక మనుష్యుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగాను. చదువమ్మా. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో, ఆదాము చేసినటువంటి పాపము
అలాగనే తరతరాలకు కూడా సంక్రమిస్తూ ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఈ మరణమును ఎవరు కూడా కొట్టివేయలేకపోతున్నారేమో, కానీ సమాధిని గెలిచిన దేవుడు, మరణమును గెలిచిన దేవుడు ఈ యొక్క మరణాన్ని ఏం చేశాడంటే మృంగి వేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎలాగ మృతి పొందుతున్నారు, అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారని చెప్పి చదవమ్మా. ప్రతి వారును ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు. రెండే మాటలు ఈ భాగంలో చెప్తాను. ఎవరు బ్రతికించబడతారు ఆయన వచ్చినప్పుడు? ఆయన వారు. అంటే ఆయన వారు కొంతమంది ఉన్నారు, కాని వారు చాలా కొంతమంది ఉన్నారు. ఆయన వారిలో ప్రత్యేకత ఎవరు? రెండే మాటలు నేను జ్ఞాపకం చేస్తాను, చదవక్కలేదు. 116 కీర్తన 15వ వచనం అంటాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి గుర్తుపెట్టుకోండి. ఎవరి మరణం విలువ కలిగినది? యెహోవా భక్తుల. ప్రకటన 14:13వ వచనంలో క్రీస్తునందుండి మృతులైన వారు. ఇక్కడ క్రీస్తులో ఎవరైతే చనిపోతారో వారు ధన్యులు. దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా లోకానికి సంబంధించిన వారా, ప్రభువుకి సంబంధించిన వారా? ప్రభువుకి సంబంధించిన వారు. యెహోవా దేవుని యొక్క భక్తులు, అలాగే క్రీస్తునందు మృతి చెందినవారు. ఇప్పుడు వీరు ఎవరని పిలువబడుతున్నారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, క్రీస్తు వచ్చినప్పుడట వారు ఎవరు? ఆయన వారు. అంటే ఎవరు? క్రీస్తు ప్రభు వారు, క్రీస్తు ప్రభుకి సంబంధించిన వారు. విశ్వాసులు ఎవరంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు, క్రీస్తు ప్రభు యందు సాక్షులుగా మరణిస్తున్నటువంటి వారు ఏం చేస్తారు? వారు బ్రతికించబడతారు అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, మొదటి వాక్య భాగములో బాధ్యత, దేవుడిచ్చినటువంటి అక్కడ బాధ్యత. రెండవ వాక్య భాగములో ఆ బాధ్యతలు నెరవేరిస్తే సంఘానికి దేవుడు ఇస్తాడు చెప్పండి, అక్కడ గొప్ప బహుమానం ఇస్తాడు. నేను ముగిస్తూ ఉంటున్నాను. మూడవ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆదికాండము 32వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక అమ్మా ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబువు అనబడవు. చాలమ్మా. ఈ మూడవ వాక్య భాగానికి ఇచ్చే టైటిల్ ఏంటంటే దేవునితో పోరాడుట. మరలా జ్ఞాపకం చేస్తాను, దేవుడు ఇచ్చిన బాధ్యత, దేవుడు ఇచ్చే బహుమానము. అలాగే మూడవ వాక్య భాగం అంటే పాత నిబంధన, దేవునితో పోరాడుట. లోక సంబంధమైన జీవితాల్లో చరిత్ర పుటలు తిరగవేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము కావచ్చు, చరిత్ర కావచ్చు, పోరాటాలు ఎన్నో చదువుకున్నాం. ప్రస్తుతానికి కూడా ఎందుకు పనికి రానటువంటి వాటి విషయాల్లో బస్సు ఎక్కినప్పుడు సీటు కొరకు, ట్రైన్ ఎక్కినప్పుడు సీటు కొరకు, నేను ముందు దిగుతానంటే నేను ముందు దిగుతానని ఎందుకు పనికిరాని వాటి కొరకు పోరాటాలు చేస్తూ ఉంటాం. ప్రియులారా, అలెగ్జాండర్ వంటి చక్రవర్తులు లోకము కొరకు పోరాటం చేశారు, రాజ్యాలు సంపాదించారు. కానీ రాజ్యాలతో పాటు వారు కూడా భూస్థాపితము చేయబడ్డారు. కానీ యాకోబు యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తే సోదరుని మోసం చేసినటువంటి వ్యక్తి అని అందరికీ తెలుసు. కానీ ఆ తదుపరి జీవితంలో యాకోబు అనే పేరుకు చిన్న బిడ్డను అడిగితే చెప్పే అర్థం ఏంటో చెప్పండి అమ్మా మీరు. అమ్మా, యాకోబు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మోసగాడు సోదరుని మోసం చేశాడు. కానీ అతడు తన యొక్క 2 భార్యలను 11 మంది సంతానాన్ని తన కలిగి ఉన్న సమస్తమును రేవు దాటించిన తర్వాత రాత్రంతా ఒక్కడే మిగిలిపోయాడు. అతడు చేసినది ఏమిటంటే అతడట రాత్రంతయు కూడా అతడు ఎవరితో పోరాడాడో తెలుసా? అతడు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడాడు.
ఒక రాత్రంతయు కూడా ఆ చీకటిలో ఒంటరిగా తను పోరాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, హిజ్ లైఫ్ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్. తన యొక్క జీవితము మారిపోయినట్లుగా చూస్తున్నాం. ఉదాహరణకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యొక్క జీవితం మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు నీరు చేదుకుంటానికి సుకార బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభుని పల్టీ కొట్టించడానికి చాలా ప్రయత్నం చేసిందండి. కానీ యేసుక్రీస్తు ప్రభు తన సీక్రెట్స్ అన్నీ కూడా 1, 2, 3 బయట పెడతా ఉంటే ఇంకెక్కడ అవుట్ అయిపోతుందో అనేసి యేసు ప్రభు ఎదుట తన పాపములు ఒప్పుకొని తాను తీసుకుని వచ్చిన కుండ తన యొక్క ఆ మంటి గుండెకు, మనస్సుకు, జీవితానికి సాదృశ్యంగా అక్కడ విడిచిపెట్టి సమరయకు తిరిగి వెళ్ళి అంటుంది, నేను చేసినవని నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా. తన పూర్వపు జీవితం ఏమైంది చెప్పండి? యేసుని చూస్తున్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయింది, మార్పు చెందబడింది ప్రియులారా. 2 కొరింథీ 5:17 అంటాడు, ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన సమస్తమును కూడా నూతన పరచబడాలి. యేసయ్య పునరుద్ధరణ అనుభవాన్ని పొందుకున్నటువంటి సంగముగా ఉన్నటువంటి మన జీవిత. ఒకవేళ పేతురు యొక్క ఆ ఫస్ట్ టైం తన యొక్క లైఫ్లో ఏ విధంగా ఒకవేళ అవిశ్వాస జీవితాలు పడుచుకున్నట్లు మన జీవితాలు ఉంటే, పునరుద్ధరణ అనుభవం తర్వాత ప్రభువుని చూచినప్పుడు, సమాధిని చూచినప్పుడు, ఆయన గాయాలు చూచినప్పుడు మన విశ్వాసంలో మనము బలపడవలసినటువంటి అవసరత, తిరిగి ప్రభు దగ్గరకు రావలసిన అవసరత. క్రీస్తుకు వ్యతిరేకి పాపి అయినటువంటి సమరయ స్త్రీ యొక్క జీవితంలో యేసును తాను ఒప్పుకుంది. యాకోబు నిజంగా మోస్తగాడే, కానీ ఆ రాత్రి యేసుతో సహవాసం చేశాడు ప్రియులారా. ఆ సహవాసములో, ఆ మాటలలో, పెనుగులాటలో, పోరాటములో నీ పేరు ఏమిటంటే యాకోబు అంటూ ఉన్నావు. ఇక మీదట నువ్వు యాకోబువి కాదు, నువ్వు మోసగాడవు కాదు, నీవు ఇశ్రాయేలీయుడివే. యు ఆర్ ఎ చోజన్ పీపుల్. ఇశ్రాయేల్ అనే మాటకు పుట్టినోట్లో క్రింద ఉంటుంది పోరాడి గెలిచినవాడు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి నువ్వు గెలిచావు. కాబట్టి లోక సంబంధమైన పోరాటం కాదు, కానీ విశ్వాస సంబంధమైన పోరాటం అంటాడు. తిమోతి 1వ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అమ్మ 2 రెఫరెన్సులు చదివేయండి ఆమెనంటారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఏ పోరాటం చేయాలమ్మా? మనం తోట కొరకే, గోంగూరకే కాదు. దేని కొరకు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును మనము పోరాడాలి. ఏం చేపట్టాలి? నిత్య జీవము. ఓకే, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును నేను ఏముందటమ్మ తర్వాత? విశ్వాసమును కాపాడుకుంటుని. చదువమ్మా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటాలు, ఇటువంటి నీతి కిరీటాలు, జీవ కిరీటాలు పొందుకుంటానికి మనం ఏం చేయాలి? ఏ పోరాటం పోరాడాలండి? మనం యాకోబు వలె మంచి పోరాటాన్ని పోరాడాలి. నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. అక్కడికి టెస్ట్ చేద్దాం అనుకున్నాడట. తొంటిగూటి మీద కొట్టేటప్పటికి నరం తెగిపోయిందట. అయినప్పటికీ కూడా బహుశా నేను అనుకుంటాను దేకుతూ వెళ్ళిపోయాడము. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, బ్లెస్ మీ, నన్ను దీవించు. తన పట్టుదల చూచాడు, తన పోరాటాన్ని చూచాడు. నీవే గెలిచావు, నీవు ఇశ్రాయేలీయుడవే. ప్రియ దేవుని బిడ్డలారా, 3 మాటలు మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి వెళదాం. మంచి దేవునితో పోరాడుట. 2వది దేవుడిచ్చిన బాధ్యత నెరవేర్చుట. 3వది దేవుడిచ్చే బహుమానము మనం పొందుకుంటా. అలా పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెంబిళ్ళగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు ఇచ్చిన సమాధానము మీకు సదాకాలము తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.